అండి అందరూ ఎలా ఉన్నారు? ఈ రాధా మనోహర్ దాసు మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో నెంబర్ 1లో ఉన్నారు. తెల్లారు లెగిస్తే యేసు ప్రభువుని తిడతారండి ఈయన. తర్వాత ముస్లింలను తిడతారు. ఈయనకి కావాల్సింది మత విద్వేషాలు. ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన బ్రాహ్మణుడు కాదు, పంతులు కాదు. ఈయనకు ఒక వేదం రాదు, ఒక మంత్రం రాదు, ఒక తంత్రం రాదు, జనగణమన కూడా రాదు, వందే మాతరం కూడా రాదు, మహాభారతం చెప్పలేడు, రామాయణం చెప్పలేడు, ఏమీ తెలియదు. ఒక బోగ్గాడు ఖాళీగా ఒకప్పుడు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు రోడ్ల మీద తిరిగేవాడు. మందు సిగరెట్లు అవి ఇవి తాక్కుంటూ వెధవన్నారు వెధవ. ఇప్పుడు వచ్చేసి మనతో ఇష్టాసారంగా మత విద్వేషాలు రెచ్చగొడతారు. నీకు ఏ మతం చెప్పింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇతర దేవుళ్ళని తిట్టమని మన భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది, అవునా కదా? రాజ్యాంగం ఇచ్చిందా లేదా? ఇన్ని దేశాన్ని నేను తిరగడానికి కారణం బైబిల్. సహజంగా బైబిల్ ఎక్కిన వాడు ధర్మ వ్యతిరేకి, వ్యతిరేకి అయి ఉంటాడు. 14 ఏళ్ళ అది ఇప్పుడు నేను 100 సార్లు చెప్పాను నేను ఒక హిందువునని, కానీ మీరు నా మతం ఎందుకు మార్చాలని ట్రై చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియకడుగుతాను. ఇప్పుడు ఈ భగవద్గీతని, ఈ వినాయకుడిని 130 దేశాల్లో తిప్పి చూపించాను. నువ్వు ఎప్పుడైనా చూసావా? నేను మహాభారతం చెప్పాను, ఉపవాసం ఉండి 60 రోజులు చెప్పాను. నాకు ఎంతో ఇష్టం. పొద్దున్న లేస్తే సూర్య నమస్కారం చేసుకొని భగవద్గీత కంఠోపాతంగా నాకు వచ్చు. ఇంకా రామాయణం రేపు చెప్తున్నాను, మొత్తం ఏది గరుడ పురాణం, భాగవతం అన్నీ నాకు నేను సంస్కృతంలో చదువుకున్నాను, నాకు ఇష్టం. అయితే ఈ ప్రపంచ యాత్రలు తిరిగే క్రమంలో నాకు ఆస్ట్రేలియాలో ఈ బ్యాగ్ ఇచ్చారు. ఇది 30,000 రూపాయల బ్యాగు, 3 సంవత్సరాలు అయింది. ఆ బ్యాగ్లో ఓపెన్ చేస్తే బైబిల్ ఉంది, పరిశుద్ధ గ్రంథం. ఏ దేవుడైతేనే ఉంచుకున్నాను. ఇందులో తప్పే ఉంది? అంటే నీ సిద్ధాంతం ప్రకారం తీసుకెళ్ళి ఈ బైబిల్ని పారేయాలి, అంతేనా? అంతేనా నువ్వు చెప్పేది? అంతేనా? ఈ బైబిల్ని క్యారీ చేయకూడదు. భగవద్గీతను పట్టుకున్నాను, వినాయకుని పట్టుకొని తిరగాలి తప్ప ఈ బైబిల్ని తిరగకూడదు. ఇది మత విద్వేషం అంటారయ్యా. మీ వల్లేనయ్యా ఈ జనరేషన్ నాశనం అయిపోయి కొట్టుకు సస్తున్నారు. దేశం అభివృద్ధి వద్దు. ఇప్పుడు నేను మలేషియాలో ఉంటే ఒక పెద్ద ఆయన పిలిచి ఖురాన్ ఇచ్చారు. చదువు అమ్మ, ఇంగ్లీష్లో ఉంటుంది, నీకు అర్థం, నీలాంటి వాడికి చాలా ఉపయోగం. అన్ని మతాల్లో బొక్కలు ఉంటాయి, కానీ నువ్వు చదువుకొని అల్లా ఏం చెప్పాడో ఒకసారి విను, ప్రజలకు చెప్పు అన్నారు. తప్పే ఉంది? ఇప్పుడు ఇది నేను పట్టుకుంటే నీకే తప్పేం వచ్చింది? అన్ని మతాలని గౌరవించమని మన రాజ్యాంగం మన రాజ్యాంగం చెప్తుంది. మన రాజ్యాంగంలో అన్ని మతాలని గౌరవించమని ఉంది, అన్ని మతాలతో సస్యశ్యామలంగా ఉండమని ఉంది. నీకు ఏ మతంలో నచ్చితే ఆ మతంలోకి వెళ్ళమని ఉంది. నువ్వు ఏ దేవుని నచ్చితే ఆ దేవుని, మన రాజ్యాంగం ఇచ్చిన మన హక్కు. మీరు వచ్చి మత విద్వేషాలు కొట్టుకు సావనరా అని చెప్తున్నారు. 2026 గుర్తుపెట్టుకో. ఈ రెడ్ బుక్లో బత్తాయిలు అందరూ ఉన్నారు. ప్రతి ఒక్క బత్తాయికి జ్యూసు పిండి నేను బజార్లో నించోబెట్టకపోతే, భగవద్గీత పట్టుకొని చెప్తున్నాను, నేను ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణే కాదు. ఒక హిందువుగా నేను ఉంటే మీరు మతం మార్చడానికి ఎందుకు పదే ట్రై చేస్తున్నారు? నేను చూపించిన భారతదేశంలో ఉన్న